అందరికీ నమస్కారం. వెల్కమ్ టు విలేజ్ అందాలు మారుతి. ఎలా ఉన్నారండి? అందరు బాగున్నారా? ఈరోజు నేను మీకు షేర్ చేయబోయే రెసిపీ గోంగూర పచ్చిశనగపప్పుతో చేసిన పప్పులాగా ఉండే కర్రీ అన్నమాట. సో దీనికోసం నేను కొంచెం గోంగూరని కొంచెం పచ్చిపప్పుని తీసుకున్నాను. పచ్చిపప్పుని అయితే తీసి పక్క పెట్టుకోండి. గోంగూర అయితే మా సైడు చాలా పులుపుగా ఉంటుంది. ఫస్ట్ ఆ గోంగూరని ఇలా ఆకులు విడదీసేసి పెట్టుకొని అలా పెట్టుకున్న తర్వాత పచ్చిపప్పుని ఇలా కడిగి పక్కన పెట్టుకేసుకోండి. గోంగూరని అయితే వాటర్ ఎక్కువలో గోంగూరని జాడించేసి వేయండి. ఎందుకంటే ఇవి ఇసుకలో నుంచి వస్తాయి కాబట్టి మాకు ఎక్కువ వాటర్లో జాడించేసి పచ్చిపప్పు కడిగి పెట్టిన వాటిలో ఈ గోంగూరని కొంచెం యాడ్ చేసుకోండి. చాలా క్విక్గా అయిపోతుంది. సో దీనిలోకి ఒక 2 పచ్చిమిర్చి, మీడియం సైజు చిన్న ఉల్లిపాయను కూడా కట్ చేసి పెట్టుకొని ఇంకా మనం దీనిలోకి కొంచెం వాటర్, పసుపు, కారం వేస్తే సరిపోతుంది. కొంచెం పసుపు, చిటికెడు పసుపును కూడా యాడ్ చేసుకున్నా. అలానే కొంచెం కారాన్ని కూడా యాడ్ చేసుకున్నా. దీంట్లో మనం ఎలాంటి చింతపండు అవి ఏమి అవసరం లేదు. ఆల్రెడీ గోంగూర మనకి పులుపుగా ఉంటుంది కాబట్టి కొంచెం వాటర్ని కూడా యాడ్ చేసేసి ఇంకా కుక్కర్ మూత పెట్టేసి ఒక 3-4 విజిల్స్ వచ్చే వరకు ఉడకనివ్వండి. చాలా చాలా టేస్టీగా ఉంటుంది. గోంగూరని ఎన్ని రకాలుగా అయినా మనం చేసుకోవచ్చు. రొయ్యలు వేసి చేసుకోవచ్చు, అలా అన్నా చేసుకోవచ్చు. సో ఒక 3-4 విజిల్స్ వచ్చిన తర్వాత ఉడికిన తర్వాత తీస్తున్నాం. వాటర్ తక్కువ వేసుకోవాలి. ఆల్రెడీ గోంగూరలో కొంచెం వాటర్ కంటెంట్ ఉంటుంది కాబట్టి ఇలా మొత్తం ఉడికిపోయి మనకి వాటర్ అనేది లేకుండా వచ్చేసింది. దీన్ని నేను సాల్ట్ ఇప్పుడు వేస్తున్నా. సాల్ట్ బిఫోర్ అయితే మేము వేయము పప్పులో కానీ ఎట్లన్నా కూడా. ఇంకా దీనిలోకి రుచికి సరిపడా సాల్ట్ని వేసేసి పప్పు గుత్తితో వెనిపేస్తున్నా. మనకి కొంచెం పప్పులుగా తగులుతూ చాలా టేస్టీగా ఉంటుంది. ఇంతవరకు ఇలా చేయని వాళ్ళు ఎవరైనా ఉంటే కూడా డెఫినెట్గా ట్రై చేయండి. ఇంకా సింపుల్గా జస్ట్ మనం ఇట్లా మెదిపేస్తే చాలు. ఆల్రెడీ అది ఉడికింది కాబట్టి వెంటనే మెదిగిపోతుంది. చూసారు కదా ఎంత త్వరగా అయిపోయిందో. క్విక్గా అయిపోయింది. చాలా టేస్టీ అయిన రెసిపీ కూడా. గోంగూర తింటే కూడా చాలా చాలా మంచిది. డెఫినెట్గా ఒకసారి ట్రై చేయండి. సో చూసారు కదా ఇలా మెదిగిపోయింది. ఒకవేళ సాల్ట్ సరిపోలేదు అనుకుంటే సాల్ట్ అడ్జస్ట్ చేసుకోండి. ఇలా కలిపిన తర్వాత అయినా మనం యాడ్ చేసుకోవచ్చు. పచ్చిశనగపప్పు, గోంగూర ఇంకా మనం దీన్ని తిరమాద పెట్టేసుకుంటే మనకి అయిపోతుంది ఇంకా. సో దీని నుంచి నేను పప్పు గుత్తిని తీసేసి ఇంకా మనం దీన్ని తిరమాదకి రెడీ చేసేసుకొని ఈ ఏమైతే గోంగూర పచ్చిపప్పు ఇది ఉడికిన కన్సిస్టెన్సీ ఉందో ఈ మొత్తం కూడా మనం తిరమాత వేసేస్తే మనకి వేడివేడిగా గోంగూర పచ్చిశనగపప్పు కూర అయితే రెడీ అయిపోతుంది. సో దీనికోసం నేను ఒక గిన్నె పెట్టుకున్నా. అందులో ఆయిల్ వేసి ఆవాలు, జీలకర్ర, ఎండుమిర్చి ఇవన్నీ వేసి కరివేపాకు కూడా ఇందులోనే వేసేసాను. అప్పుడప్పుడు మనం చెట్టుకి మనం తీసుకొచ్చుకొని వేసుకుంటే ఎంత ఫ్రెష్గా ఉంటే ఇది గిన్నె తీసి ఇక్కడ పెట్టేసేసి ఈ కుక్కర్లో ఉన్నదంతా కూడా దీనిలో యాడ్ చేసేసుకున్నాను. చూసారు కదా ఎంత సింపుల్గా అయిపోయిందో. పుల్లగా టేస్టీగా ఉండే గోంగూర పచ్చిశనగపప్పు కూర అయితే మనకి రెడీ అయిపోయింది. అది చూస్తుంటేనే తినాలనిపించేస్తుంది అనమాట. నాకైతే గోంగూర పప్పు అయినా సరే, పచ్చడైనా సరే, గోంగూర టమాటా వేసిన కర్రీ ఇలా చేసినా కూడా గోంగూర ఎలా చేసినా బాగుంటుందండి. సో డెఫినెట్గా మీరు కూడా ట్రై చేయండి. చూసారు కదా మనకి పచ్చిశనగపప్పు గోంగూర తెచ్చేసిన కర్రీ అయితే ఎలా వచ్చిందో. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం అసలు మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.